ఒక్క రివ్యూ హిట్ అయ్యే సినిమాను ఫట్ చేసేస్తుందా? పక్కా కుట్రతోనే సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ జరుగుతోందా? బొమ్మ తెరపైకి రాకముందే తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయా? నెగటివ్ ట్రోలింగ్ తో ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. నడుస్తోన్న నెగటివ్ ట్రోలింగ్ నుండి ఇండస్ట్రీని కాపాడే దారేది? ఒక దృశ్యం కదిలిస్తుంది, ఒక కథ కన్నీరు పెట్టిస్తుంది, ఒక సినిమా చెదిరిన అనుబంధాలను కలిపి చెరగని ముద్ర వేస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా కేవలం ఇండస్ట్రీలోనే ఉంటుంది కానీ చూసేవాడి కళ్లకు కాదు. అలా ఉంటే టిల్లు స్క్వేర్ వారంలోనే 100 కోట్లు వసూలు చేయదు, హనుమాన్ 300 కోట్లు వసూలు చేయదు, చిన్నవాళ్లతో వచ్చిన బలగం 100 అవార్డులు అందుకోదు. సినిమా అనేది ఎప్పుడూ ఓ ఎమోషన్ మాత్రమే. కథ నచ్చితే, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, చిన్న పెద్ద తేడా చూపించరు. మరి ఎక్కడ తేడా జరుగుతోంది? రివ్యూల రూపంలోనే ఇండస్ట్రీకి అన్యాయం జరుగుతుందా అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. చూస్తున్నారుగా, ఇది ఎప్పుడో 14 ఏళ్ల కింద నేనింతే కోసం పూరీ జగన్నాథ్ రాసిన డైలాగ్. ఇప్పటికీ అదే జరుగుతోంది మన ఇండస్ట్రీలో అంటున్నారు నిర్మాతలు. కేవలం రివ్యూలే సినిమా ఫలితాల్ని డిసైడ్ చేస్తున్నాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్ కూడా దీనికి నిదర్శనమే. సో ఆల్మోస్ట్ 90% ఆడియన్స్ ఫ్యామిలీ క్రౌడ్ సినిమా ఇంత బాగుంది, బయటనమ్మ ఈ సినిమా పైన ఇంత నెగిటివ్గా డిస్కషన్ జరుగుతుంది. సో అప్పుడే నేను అడిగాను, ఏ హాఫ్ నచ్చింది మీకు? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ చాలామందికి యునానిమస్గా నచ్చి, సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ స్లో అయి మళ్ళీ క్లైమాక్స్ చాలా బాగుంది, మంచి సినిమా తీశారు అనే దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ చెప్తే వెరీ హ్యాపీ. సో ఈ ముఖంగా నేను చెప్పాలనుకునేది ఒకటే, ఒక మంచి సినిమా ఫ్యామిలీ క్రౌడ్ థియేటర్కి వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.